మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు బి సత్యనారాయణ, కేకేసి ఆటో యూనియన్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి. అయితే విషయం ఏమిటనగా ఆటో బంద్ గురించి, ఈ ఆటో డ్రైవర్ల సమస్యల మీద రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది 3 రోజుల క్రితం. ఆయన మా వినతి పత్రం తీసుకొని మా సమస్యలన్నీ చెప్పడం జరిగింది. ఆటో మీటర్ ఛార్జీలు పెంచడం కానీ, ఆటో పర్మిట్లు కానీ, ఈ చాలాలు కానీ, పార్కింగ్లు కానీ అన్నీ ఆయనకు వివరంగా చెప్పడం జరిగింది. ఆయన ఏమంటే ముఖ్యమంత్రి గారు బిజీలో ఉన్నారు, ఒక 3-4 రోజులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలన్నీ మీకు పరిష్కరించేందుకు తప్పకుండా కృషి చేస్తాను. మీ గురించి అన్ని తెలుసు నాకు, ఆటో డ్రైవర్ల గురించి. కాబట్టి మీరు బంధు అలాంటిది ఏమి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా మీరు 4 రోజులు 5 రోజులు ఓపిక పడితే మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిండు. ఆ విషయం గురించి మేము ఇప్పుడు మీతో చెప్పేది ఏంటంటే, ఆటో డ్రైవర్లు తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా మీరు బంధు పాటించకుండా మీరు చేయండి. మేము మంత్రి గారితో అన్ని మాట్లాడినాము, అన్ని పరిష్కరిస్తారు. బొత్స సత్యనారాయణ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు 11 సంవత్సరాల కింద మీటర్ పెరిగినాయి సార్, మాకు చాలా రేట్లు పెరిగినాయి, అన్ని మీటర్ ఛార్జ్ కూడా పెంచాలని చెప్పినాం. తప్పకుండా పరిశీలిస్తున్నారు. 20 రూపీస్ నుంచి 40 రూపీస్ చేయమని కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఆ విషయం గురించి కంపల్సరీ మేము ముఖ్యమంత్రితో మాట్లాడి కంపల్సరీ 4-5 రోజుల్లోనే మీకు పిలిచి మాట్లాడి మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాము, మీరు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఉండండి అని మాకు నమ్మకంగా చెప్పిండు. కాబట్టి మేము ఏమి చెప్తున్నామంటే, డ్రైవర్లందరికీ మీరు ఎలాంటి బంధు పాటించకుండా మీరు యథావిధిగా నడిపియండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మా ఫోన్ నెంబర్ ఇస్తాము, మా యూనియన్ నెంబర్ ఇస్తాము, మీరు చెప్పండి. అన్ని సమస్యలు పరిష్కరించడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మేము కూడా మళ్ళీసారి పోయి మేము మాట్లాడతాము. కంపల్సరీ మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి మాకు నమ్మకం కుదిరింది. కాబట్టి మేము ఆటో యూనియన్ తరపున, కేకేసి అండ్ గట్స్ యూనియన్ తరపున మీకు విజ్ఞప్తి చేస్తాం. ఎలాంటి బంధు పాటించడం లేదు, మీరు అందరూ యథావిధిగా నడుపుకోవాల్సిందిగా మేము డ్రైవర్లకు సూచిస్తున్నాము. ధన్యవాదాలు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు రుద్రాక్ష మల్లేష్, కేకేసి ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి. కౌన్సిల్ సమీర్ చైర్మన్ ఆదేశాలతో విన్నతితోటే చేస్తాం. ఏ ప్రోగ్రామ్ చేసినా. మొన్న పొన్నం ప్రభాకర్ అని కలిసాము. 2013లో గవర్నమెంట్, మన కాంగ్రెస్ గవర్నమెంటే మీటర్ రేట్ పెంచారు సార్. ఇప్పటి వరకు మనకు మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల కమ్సే కమ్ 20-30 సార్లు తిరిగినా కానీ మెట్ల కాడి కూడా రాని అని ప్రభుత్వము వేరే యూనియన్లకు ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి ఈ ప్రోగ్రామ్ చేయండి, ఆ ప్రోగ్రామ్ చేయండి, బంద్ ప్రోగ్రామ్ చేయండి నిలదీసుకు వాళ్ళని అది చేసుకుంటా, వాళ్ళ గుప్పట్లో పెట్టుకుంటా, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టుకుంటా, డైలీ ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ చేపించుకుంటా కాంగ్రెస్ పార్టీ విన్న బురద చల్లనీకనే వీళ్ళు చేస్తున్నారు. కానీ వీరితో ఏ ప్రోగ్రామ్ అది ఉండే డేవల్ల గురించి గింత ఉడంగా నిత్య శుద్ధితో గింత ఉడంగా ఆలోచించలేరు. టీఆర్ఎస్ కేవి మారయ్య ఒక 5-6 దళిత బంధులు తీసుకుంటూ ఒక డ్రైవర్కు, ఆటో రిక్షా డ్రైవర్కు ఒక దళిత బంధు ఇప్పించింది లేదు. ఆయన మాట్లాడతాడు, ఇప్పుడు సంవత్సరానికి ఆటో డ్రైవర్ 15,000 ఇవ్వాలంటే అన్ని ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండు ఒక్క డ్రైవర్ కన్నా ఒక 5,000 ఇప్పించిండా? ఆయన మాటలు అసలు పోతే టీఆర్ఎస్ మబ్బులో ఉండి మాట్లాడుతుండే కానీ వేరే యూనియన్లను కూడా మబ్బులో తీసుకొచ్చుండు. ఆయన ఆల్రెడీ డ్రైవర్లలో మంచి ఉండే వాళ్ళని కూడా చెడగొడుతుండు. మొన్న ఆల్రెడీ ఇంద్రపార్క్ కాడ కేటీఆర్ వచ్చిండు, మొత్తం చెడిపోయింది కూడా. ఆల్రెడీ డ్రైవర్లు కూడా చీచీ అని ఉమ్మిచ్చిరు కూడా. కేటీఆర్ కూడా ఉమ్మిస్తే కూడా మారయ్య కూడా సిగ్గు చేయడం చూస్తలేదు. అదే బంధు పాటించాము, అది పాటించాము, నేను అది చేస్తా ఇది చేస్తా అంటుండే కానీ ఎలాంటి చెయ్యడు, ఎలాంటి ఆయన తోటి కాదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు 13లో ఇచ్చింది. ఇప్పుడు కూడా మీటర్ రేటు 2025లో ప్రభుత్వము ఆల్రెడీ దిగొచ్చి మనకు ఆటో కార్మికులకు గుడ్ న్యూస్ చెప్తుంది. ఇప్పుడు 20 రూపాయలు ఉండేది 30 రూపాయల దాకా కంపల్సరీ మినిమం రేటు మీటర్ రేటు పెంచుతుంటుంది. మంత్రి గారు హామీ ఇచ్చారు, ఎలాంటి చేయకండి, మీకు ఎలాంటి బంధు పెట్టకండి, ఏ ప్రోగ్రామ్ చేయకండి, మీకు ఏం కావాలంటే మీకు ఆటో కార్మికులకే ఫస్ట్ చూసినాకనే అన్ని కార్మికులను చేస్తాం. బస్సులు కూడా ఫ్రీ అయిపోయినాయి, మీకు గిరాకులు లేవు, మీకు గిరాకులు కూడా వస్తట్టు మేము మెయిల్ చేస్తాము. మీరు ఎలాంటి ఆదేశాలు పడకుండా బంధు పెట్టకుండా చూడండి. డిసెంబర్ 7వ తారీఖు నాడు బంద్ను ప్రకటించినటువంటి బీఆర్ఎస్ గాని ఇతర సంఘాలు గాని ఏదైతే మొన్న 3 తారీఖు నాడు రవాణా శాఖ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది. మరి అంత పెద్ద మనిషి మరి వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అనేక సమస్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దయచేసి మీ అందరూ కూడా ఈ బంద్ను విరమించుకోవాలి. బాధ సాధకాలు నాకు కూడా తెలుసు. ఏదైతే విడుదల వారిగా మొన్న రైతు బంధును రుణమాఫీని కూడా తీసుకోరు. ఎందుకంటే భారతదేశానికి రైతే వెన్నెముక్క కాబట్టి వారి సమస్యను నెరవేర్చాము. విడతల వారిగా మీ సమస్య కూడా నాకు తెలుసు. నేను కూడా ఉద్యమ కార్యాచరణ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి
ఆటో డ్రైవర్ల బాధలు కూడా మాకు తెలుసు. బస్సులు ఫ్రీ ఉండడం వల్ల మీకు ఉపాధి కోల్పోయారని చెప్పి కూడా మాకు తెలుసు. కాబట్టి ఎమ్మెల్యే సాంబశివరావు గారు, ఎమ్మెల్సీ కోదండరామ్ గారు సార్తో కూడా కమిటీ వేసి మీ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మన రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారని చెప్పడం జరిగింది. మరి అంత పెద్ద మనిషి చెప్పినప్పుడు కూడా వీళ్ళు ఇంకా నిత్యం ఆటో డ్రైవర్లను మభ్యపెట్టే ఊబిలో ఉన్నారు. కాబట్టి మెయిన్ ప్రధానంగా మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ కేవీ ఆటో యూనియన్ మారయ్య గారు మరి ఏనాడు కూడా పువ్వాడ అజయ్ కుమార్ ఆయన గేటు దగ్గర కూడా రానిటువంటి రవాణా శాఖ, ఆనాటి రవాణా శాఖ మినిస్టర్ గారు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గారు, కవిత గారి ప్రచారం అయితే చేయమని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ కూడా వాళ్ళను డ్రైవర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి డ్రైవర్లు ఎవ్వరు ఊబిలో కూడా పడొద్దు. ఎందుకంటే పడితే మన భవిష్యత్తే ఖరాబ్ అవుతుంది. 2013లో ఉమ్మడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆనాడు 20 రూపాయలు మీటర్ పెంచడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే, మరి ఈనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి డ్రైవర్లకు ఏది జరగాలన్నా ఈ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే జరుగుతుంది. అస్తం పేదల నేస్తామని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిండు. ఎందుకంటే వచ్చిన సంవత్సర కాలంలో బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలలో సర్పంచ్ కానుంచి, జెడ్పీటీసీ కానుంచి అన్ని ఎలక్షన్లలో ఓటమి తెలవకుండా ప్రజలు ఎన్నుకున్నారు. మరి ఏం చేసినావు నువ్వు? కేటీఆర్ గారు ఓనాడు ఇదే భవన్లో ఏనాడైతే మనము ఆటో డ్రైవర్ల గురించి మీటింగ్ పెట్టిన రోజు ఒక్కనాడు వచ్చి స్పీచ్ ఇయ్యనటువంటి కేటీ రామారావు గారు షెట్టేసుకొని ఆటో డ్రైవర్ల సమస్యలు తీరుస్తామని ఆనాడేమైంది? ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత ప్రధానమైనటువంటి మీరే కాబట్టి పార్టీలో మిమ్మల్ని నమ్ముకున్నటువంటి 4 కోట్లలో 6 లక్షల ఆటో కార్మికులు అసంఘటిత రంగానికి మీరు ఏం మేలు చేశారు? మరి అలా కపట ప్రేమ చూపిస్తున్నారే తప్ప మరి ఈ రోజు ఎట్లా మీకు గుర్తుకొస్తుంది ఆటోల బాధలు? మరి ఆ రోజు గుడ్డి గురాలై పళ్ళు తోముకుంటూ కూర్చురా. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, కేకేసీ తరపు నుంచి, గట్స్ యూనియన్ తరపు నుంచి రేపు జరగబోయే 7 తారీఖు నాడు ఎటువంటి బంద్లో మా యూనియన్లు పాల్గొన్నాయి. ఎందుకంటే 2025 ఈ సంక్రాంతి తర్వాత కావచ్చు, అంతకన్నా ముందే కావచ్చు, రవాణా శాఖ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మనకు శుభవార్త చెప్తాడు. ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలం మన ప్రభుత్వం ఉంటుంది, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు వాళ్ళ ఊబిలో పడొద్దు. వాళ్ళ వల్ల మనం నష్టపోతున్నామే తప్ప మన ఇందిరా పార్క్ దగ్గర జేఏసీగా మీటింగ్ పెట్టారు. కేటీఆర్ని ఎవరిని అవమానించారు? కేటీఆర్ రావడం వల్ల ఆయన ఇజ్జతే పోయింది తప్ప వాళ్ళకి అయినా ఇజ్జత్ లేదు. డ్రైవర్లు చీకొట్టినా కూడా మళ్ళీ వాళ్ళు ప్రతిదానికి పిలువని పేరంటాలకు వస్తున్నారు. ఇక మన డ్రైవర్లు అర్థం చేసుకోవాలి. ఆ రోజు చాలా మంది మీడియా మిత్రులు కూడా అందరు హేళన చేస్తున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళ ఊబిలో పడొద్దు. వాళ్ళ ఉచ్చులో పడితే ఇలా ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం లగచెల్లలో ఇటువంటి మన లంబాడి సోదరుల మీద అనవసరమైనటువంటి రెచ్చగొడితే ఇలా వాళ్ళ మీద కేసులు అయినాయి. దయచేసి మీరు కూడా 7 తారీఖు ఈ బంద్లో పాల్గొనవద్దు. యథావిధిగా మీరు ఆటోలు నడుపుకోండి. గవర్నమెంట్ కు, మినిస్టర్ గారికి మర్యాద ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు కంపల్సరీ బంద్లో పాల్గొనకుండా రిక్వెస్ట్ గా మేము కూడా చాలా సార్లు అన్న మల్లేష్ అన్న గారు, మేము కూడా చాలా సార్లు మినిస్టర్ గారికి లెటర్లు ఇచ్చాము, సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ 9 తారీఖు 10 తారీఖు వరకు విజయోత్సవాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు టైం కేటాయించుకోలేకపోతున్నారు. కొద్ది ఆలస్యం అమృతం అవుతుంది, విషం అమృతం అవుతుంది. కాబట్టి మనకు తొందరలోనే తీపి కబురు వింటాము. మీటర్ రేటు కానీ, పర్మిట్లు కానీ, ఏమున్నా అనేకమైనటువంటి సమస్యలు మన ఆటో కార్మికులకు నెరవేరుస్తారని చెప్పి మేము హామీ ఇస్తూ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పింది 7 తారీఖు బంద్ చేయాలని, ఆ బంద్ అలాంటి బంద్ ఏది కూడా బంద్ చేస్తలేము. ఆల్రెడీ మల్లేష్ అన్న గారి ఆధ్వర్యంలో మినిస్టర్ గారు మాకు హామీ ఇచ్చారు. ఇప్పుడు తొందరపడి 7వ తారీఖు నాడు బంద్ పాటించవద్దు, బంద్లో పాల్గొనకూడదు. మీకు సంక్రాంతి వెళ్ళినాక కానీ మేము మీటర్ రేట్ పెంచడానికి అంగీకరిస్తున్నాము. మేము త్వరలో సీఎం గారు ఇప్పుడు 1 ఇయర్ వజ్రోత్సవాల సందర్భంగా కొంచెము కలవడం బిజీ ఉన్నది. ఈ వజ్రోత్సవాలు అయిపోయినాక మన డ్రైవర్లందరికీ ఒక తీపి కబురు చెప్పబోతున్నాడు. కొంచెం 7వ తారీఖు నాడు ఎవరు కూడా బంద్ పాటించకుండా ఎవరి ఆటో వాళ్ళు నడుపుకొని ఎవరు తొందరపాటు చర్యలు తీసుకోకుండా అందరు జాగ్రత్త ఉండాలని, ఎవరో చెప్పిండ్రు బంద్ చేయాలని అన్ని అనుకోకుండా ఆ రోజు మంచిగా 7 తారీఖు కానీ అందరు బండ్లు మంచిగా నడుపుకోవచ్చు. ఎవరు కూడా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కేకేసీ గట్స్ యూనియన్ తరఫున మేము కోరడం జరిగింది. मीडिया वालों सबको अस्सलाम वालेकुम, नमस्कार। मेरा नाम मोहम्मद फारूक केकेसी यूनियन प्रेसिडेंट बात कर रहा हूँ। ये 7 तारीख के दिन जो बंद रखे हो वो बंद मत रखिए भाई। केकेसी गट्स यूनियन की तरफ से सब खुला रखिए ऑटो, और अगर कोई भी आपको ऑटो रोके तो हम लोग इतला करिए, हम लोग इमीडिएट पहुँचेंगे वहाँ पर। कोई भी ऑटो ड्राइवर्स बंद रखिए। और हम लोग क्या है, हमारे ऑनरेबल ट्रांसपोर्ट मिनिस्टर से मुलाकात भी करें जाके। ये जो प्रॉब्लम्स है मीटर के बारे में, परमिट्स के
और ये ओला उबर बाइक पे डिस्ट्रिक्ट की गाड़ियों के बारे में हम लेटर भी दे चुके हैं। इसके बारे में इंशाल्लाह ये अब ये 1 ईयर हो रहा कांग्रेस गवर्नमेंट आके, उसमें थोड़ा बिजी है। उसके बाद में ये अपना जो भी मस्त है गुड न्यूज़ आएंगी इंशाल्लाह आप लोगों को।